మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. మేనమామపై మోజుతో పెళ్లైన 45 రోజులకే భర్తను కిరాతకంగా చంపించింది భార్య. పక్కా ప్లాన్తో సుపారీ ఇచ్చి మరి భర్తను హత్య చేయించింది భార్య. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియాంశు కుమార్ గుంజా సింగ్కు మేలో వివాహం జరిగింది. వివాహానికి ముందే మేనమామ జీవన్ సింగ్తో గుంజా సింగ్కు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకుంది గుంజా సింగ్. మేఘాలయ కేసు తరహాలో చంపేయాలని ప్లాన్ చేస్తుంది. పెళ్లైన మరుసటి రోజు నుంచే పలుమార్లు రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. గుంజా సింగ్తో పాటు కిరాయి హంతకుల కోసం సిమ్ కార్డులు కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రియాంశు కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. చివరిగా జూన్ 24న నబీనగర్ రైల్వే స్టేషన్ నుంచి తిరిగి వస్తుండగా ప్రియాంశును కాల్చి చంపారు దుండగులు. హత్యకు ముందే ప్రియాంశుతో ఫోన్లో మాట్లాడింది గుంజా. ప్రియాంశు లొకేషన్ను కిరాయి హంతకులకు షేర్ చేసింది గుంజా. దీంతో ప్రియాంశుపై కాల్పులకు తెగబడ్డారు నిందితులు. కాల్పుల్లో ప్రియాంశు అక్కడికడే మృతి చెందాడు. మొదట కాంట్రాక్ట్ హత్యగా భావించారు పోలీసులు. ఆ తర్వాత భార్యపై అనుమానంతో విచారిస్తే హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. దీంతో గుంజాతో పాటు కిరాయి హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు గుంజా మేనమామ జీవన్ సింగ్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అది కొత్తగా పెళ్ళైన జంట. ఆమెకు వివాహం జరిగి కేవలం 45 రోజులే అయింది. ఇంతలోనే భర్తను చంపేందుకైతే పథకం రచించింది ఆ భార్య. ఎందుకు షాక్ గురవుతున్నారా? మీరు వింటుంది నిజం. ఇంతటి దారుణానికి ఒడిగట్టింది అసలు కారణం తెలిస్తే ఇక ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంతకీ ఆ కారణం ఏంటి, ఘటన ఎక్కడ చోటు చేసుకుందనేది ఈ వివరాల్లోకి వెళ్ళి తెలుస్తుంది. బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్లోని గుంజాదేవి ప్రియాంశులు ఇద్దరు కూడా నెలన్నర క్రితం పెళ్ళాడారు. అయితే పెళ్లికి ముందు గుంజాదేవికి మేనమామ జీవన్ సింగ్తో రిలేషన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పారు. జీవన్ సింగ్తో దేవి పెళ్లిని నిరాకరించారు పెద్దలు. దీంతో ఇక దీనికి కారణం గుంజాదేవి వయస్సు 20 ఏళ్ళు అయితే ఆమె మేనమామకు ఏకంగా 55 ఏళ్ల వయసు. దీంతో ఇంట్లో బలవంతం మేరకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది గుంజాదేవి. అయితే పెళ్ళైన కొన్ని రోజులు భర్తతో కలిసి ఉన్నప్పటికీ దాంపత్య జీవితం నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచన చేసింది. ఇక ఈ క్రమంలోనే భర్త అడ్డును తొలగించుకొని తన ఇష్టమైన మేనమామతో ఉండేందుకు సిద్ధమైంది. ఆలోచన వచ్చింది తడవుగా ఆచరణలో పెట్టింది. అందుకోసం ఇద్దరు షూటర్లను నియమించుకుంది. తన భర్త ప్రియాంశుని చంపేందుకు ఏకంగా సుపారీ ఇచ్చింది. జూన్ 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి నబీనగర్కు వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజుల నుండి తిరిగి ఔరంగాబాద్కు వచ్చే సమయంలో అటాక్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే నబీనగర్ రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రియాంశును సుపారీ గ్యాంగ్ కాల్చి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే భర్త చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న భార్య దేవి మెల్లగా అత్త ఇంట్లో నుంచి జారుకునే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ గుంజాదేవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమె కాల్ డేటాను కూడా పరిశీలించి ఆ భర్త హత్యకు ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు. సుపారీ గ్యాంగ్తో మాట్లాడిన సంభాషణలు కూడా పూర్తిగా వెలికి తీసి గుంజాదేవితో సహా ఇద్దరు సుపారీ గ్యాంగ్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దేవి మేనమామ జీవన్ సింగ్ కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్య వెనుక అతని ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం ప్రారంభమైన కొద్ది రోజులకే భర్తలను చంపే భార్యల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్, నిన్న మధ్యప్రదేశ్, ఇవాళ బీహార్, ఇలా ఏదో ఒక రాష్ట్రంలో రోజుకో కేసు వెలుగులోకి వస్తుంది. దీంతో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితులు తలెత్తున్నాయి. సో మొత్తం మీద ఈ ఘటన సరిగ్గా సోనం ఘటన తలపిస్తుంది. బీహార్లోని గుంజాదేవి ఈ హత్యకు పాల్పడ్డ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇక భర్తే వద్దు మామే కావాలి అని ఆ మహిళ చేసిన వ్యవహారం ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం బీహార్కి సంబంధించిన స్టోరీకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అత్యంత దారుణంగా మేనమామపై మోజుతో కట్టుకున్న భర్తను హత్య చేసిన ఘటనకు సంబంధించిన నిందితుల దృశ్యాలు చూస్తున్నాం. ఏకంగా మేఘాలయ ఘటనను తలపించే విధంగా ఉన్నటువంటి కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో
ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రియాంశు కుమార్, కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి ప్రియాంశు కుమార్, అలాగే ఆ మధ్యలో ఉన్న వ్యక్తి గుంజాదేవి. ఆ ప్రియాంశు కుమార్తో వివాహం జరిగింది. కానీ ఈ ఇతను ప్రియాంశు కుమార్, అలాగే ఈమె గుంజాదేవి, ఇద్దరికి కూడా వివాహం జరిగింది. కానీ ఈ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి మేనమామ. అంటే మేనమామతో గత కొద్ది రోజులుగా ఆమెకు ఎఫ్ఐఆర్ కొనసాగుతోంది. ఏకంగా అంటే ఇద్దరికి పెళ్లి చేయడానికి పెద్దలు నిరాకరించారు. వయసు రీత్యా ఏజ్ గ్యాప్ చాలా ఉందని నిరాకరించారు. కానీ ఆమె మనసంతా ఆ మేనమామతోనే కనెక్ట్ అయింది. పూర్తిగా ప్రియాంశు కుమార్తో పెళ్లి చేసినప్పటికి కూడా అతన్ని అడ్డు ఎలా తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకంగా సుపారీ కిల్లర్స్ని పెట్టుకుంది. సో ఆ రకంగా సుపారీ కిల్లర్స్తో ఒక దారుణ హత్యకైతే తెగబడిన పరిస్థితి కనబడుతుంది. సో దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు అయితే కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ మరో భర్త పెళ్ళైన 45 రోజులకు హత్యకు గురైన ఘటన అయితే చర్చనీయాంశంగా మారుతుంది. సో తన మామతో జీవించేందుకే అడ్డుగా ఉన్న భర్తను భార్య హత్య చేయించిన ఘటన అయితే ప్రస్తుతం మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా సంచలనం ఎదురుతుంది. దీంతో అసలు పెళ్ళి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. ఔరంగాబాద్ చెందిన ప్రియాంశు, గుంజాదేవి ఇద్దరు కూడా మంచి ఈడు జోడు. ఒకసారి అమ్మాయిని చూస్తే అర్థమవుతుంది. 20 సంవత్సరాల అమ్మాయి, సరిగ్గా 20 సంవత్సరాలు. ఆ ప్రియాంశు 25 సంవత్సరాలు. వీళ్ళిద్దరికీ సరిగ్గా ఉంటుంది ఈడు జోడు. కానీ ఆ 55 సంవత్సరాల అంకుల్తో, 55 సంవత్సరాల మేనమామ, కోర్స్ మేనమామ, కానీ వాడు అంకుల్. ఆ 55 ఏళ్ళ అంకుడుగాడితో ఏం మోజు అర్థం కాదు అసలు. విచిత్రంగా ఈడుకు దగ్గ అబ్బాయి దొరికిన అమ్మాయి ఒప్పుకోలేదు. సరిగ్గా అంకుల్ మోజులో పడి, వ్యామోహంలో పడి, ఇది మరీ విచిత్రంగా ఉంది ఈ ఘటన. సోనం ఘటనకు కాస్త డిఫరెంట్గా ఉంది. సోనం ఘటన చూస్తే కనుక అక్కడ ప్రియుడు ఉన్నాడు ఆల్రెడీ. సోనం ఘటనలో చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ సోనం ఘటనలో ఆమె కంటే వయసులో తక్కువ ఉన్న అబ్బాయి ఉన్నాడు, రాజ్ కుష్వా. వాడు ఆమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడు. కానీ ఇక్కడ ఈ ఘటనలో ఈ అమ్మాయి కంటే దాదాపుగా 35 ఏళ్ళు పెద్దవాడు, 55 ఇయర్స్ ఏజ్, ఒక మిడిల్ ఏజ్ పర్సన్. ఈ అమ్మాయి 20 సంవత్సరాలు, కేవలం 20 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఏజ్ ఈజ్ ఏ నంబర్ అనుకోవాలా, లేదంటే ప్రేమ గుడ్డిది అనుకోవాలా, లేదా ఒక వ్యామోహమా, ఇదేంటో అర్థం కాని పరిస్థితి. సరే, ఆ వ్యామోహాలు, ప్రేమలు పక్కన పెడితే, అట్రాక్షన్స్ అవన్నీ కూడా పక్కన పెడితే, చాలా కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. ఏకంగా పెళ్ళికి ముందు ఉన్నటువంటి రిలేషన్స్ని అది అక్కడికే ఎండ్ చేయకుండా దాంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భర్తలని చంపడం, అతి కిరాతకంగా మర్డర్ చేయించడం, సుపారీ హత్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మాట్లాడుతున్నారు. అసలు అమ్మాయిల ఆలోచన ధోరణి ఎటుపోతుందనే ఈ వింత పోకడలు చూస్తే నిజంగా ఒక రకంగా ఆశ్చర్యం కలగమానదు. కొన్ని ఘటనలు, ముఖ్యంగా మనం మధ్యప్రదేశ్లో సోనం ఘటన కావచ్చు, అలాగే ఇప్పుడు బీహార్లో ఈ గుంజాదేవి ఘటన కావచ్చు, ఈ మరీ దారుణంగా చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలు. దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ఈ 2 కుటుంబాలు కూడా ఆ మేనమామతో పెళ్లి చేసుకుంటానని పట్టుబడితే వద్దని చెప్పారు, ముందే నిరాకరించారు. కానీ ఇక్కడ తర్వాత వేరే అబ్బాయితో వచ్చి పెళ్లి చేశారు 45 రోజుల క్రితం. కానీ పెళ్ళికి ముందు అతన్ని ఇష్టపడ్డ గుంజాదేవి పెళ్లి తర్వాత ఏ రకంగా అడ్డు తొలగించుకోవాలో ప్లాన్ వేసింది. పక్కా స్కెచ్తో భర్తను హత్య చేసింది. హత్య చేయించి తీరా హత్య జరిగిన తర్వాత పారిపోయేందుకైతే ప్రయత్నించింది. సో ఆ రకంగా గుంజాదేవి మేనమామతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇక అది మర్చిపోలేక అటు పేరెంట్స్ చెప్పిన అబ్బాయిని చేసుకోలేక బలవంతంగా చేసుకుంది. కానీ బలవంతంగా చేసిన పెళ్ళి ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. ఎందుకంటే ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకొని తిరిగి మళ్ళీ మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. సో ఈ రకంగా గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్ళి రైల్లో వస్తున్నారు. దీంతో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా
ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు, అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సో గుంజాదేవి గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆ కాల్ రికార్డులంతా బయట తీశారు. జీవన్ సింగ్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. కాల్ డేటా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తెలిసిపోయింది. సో ఈ రకంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలను కూడా అరెస్ట్ చేశారు. సో మొత్తం మీద పెళ్ళైన నెలన్నరకే తమ కొడుకుని ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులైతే బోరున విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చ. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. హిమాచల్ సిమ్లా ఘటన మర్చిపోకముందే, సిమ్లా హనీమూన్ ఘటన మర్చిపోకముందే, మేఘాలయ హనీమూన్ ఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, తర్వాత ఇష్టం లేని పెళ్ళిళ్ళతో ఏ రకంగా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇవన్నీ కూడా ఒక రకంగా తల్లిదండ్రులకు కూడా ఆలోచన విధానంలో మార్పు రావాలనే కోణంలో కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. సో మొత్తం మీద పేరెంట్స్ పిల్లల మంచి కోసమే ఆలోచిస్తారు, కానీ పిల్లలకు ఇష్టం లేని ఏ పని చేసినా ఖచ్చితంగా అది తిరిగి ఇలాంటి పరిణామాలకే దారితీస్తుందనే అంశం మరొకసారి రుజువైంది. సో ఇప్పుడు అదే ఘటన మళ్ళీ బీహార్లో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతవాసులు అయితే ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది.